దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతని చంపించితివి కదా. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువును తృణీకరింపక ఆయన మాట చొప్పున వాక్యానుసారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే దావీదు దేవుని చేత దావీదునొద్దకు నాతాను పంపించబడ్డాడో, నాతాను వచ్చి ఒక ఉపమానం అతనికి చెప్పి అతని పాపము అతనికి అర్థమగునట్లు చేశాడు. ఎప్పుడైతే ఆ ఉపమానం ముగించాడో, అన్యాయము చేసిన ఆ వ్యక్తిని ఖచ్చితంగా అతడు మరణపాత్రుడనియు, అతడు శిక్షింపబడాలనియు, అతడు కనికరము లేక ఈ కార్యము చేసెను అని దావీదు చేతే అనిపించాడు నాతాను. ఎప్పుడైతే దావీదు అతడు చేసినది పాపమని గ్రహించాడో, అప్పుడు నాతాను దావీదును చూచి ఆ పాపము చేసిన మనుషుడవు నీవే అని చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అని చాలా స్పష్టంగా సూటిగా ప్రశ్నించాడు. నాథన్ కన్ఫ్రంటెడ్ డేవిడ్ సిన్, డైరెక్ట్లీ కన్ఫ్రంటెడ్ హిస్ సిన్. నాతాను చాలా సూటిగా స్పష్టంగా దావీదు యొక్క పాపాన్ని క్లియర్గా స్పష్టంగా అతనికి తెలియజేశాడు. ఆ మాటలలో, నాతాను చెప్పిన మాటలలో, చదివిన వాక్యములో నీవు యెహోవాను తృణీకరించావు, ఆయన మాటను తృణీకరించావు అని చెబుతూ ఉన్నాడు. ఎంత స్పష్టమైన దేవుని వాక్యము. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము చేయువాడు దేవునిని తృణీకరించువాడు. పాపము చేయువాడు దేవునిని తృణీకరించువాడు. ఏదెను వనములో ఆ ఫలము తినవద్దని చెప్పిన ప్రభువును వారు ఏ కారణం చేత తిన్నా గాని అది ఆయనను తృణీకరించటమే. వారు దేవునిని తృణీకరించినందున వారు తృణీకరింపబడ్డారు. ఏ వనములో చెట్టు ఫలాన్ని వారు తిన్నారో ఆ వనము నుండి వెళ్ళగొట్టబడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ పాపము మన జీవితాలలో ఉన్నట్లయితే దేవుని మాటను, దేవుని ఆలోచనను మనం తృణీకరించినట్లే. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనం చూస్తే, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. చాలామంది క్రైస్తవ జీవితంలో దేవుని మాటను తృణీకరించువారు, వాక్యాన్ని తృణీకరించువారు, ఆదివారం ఆరాధనకు ఎన్నోసార్లు మిస్ అయిపోతూ ఉంటారు. ప్రార్థనకు సమయం ఇవ్వరు, వాక్య ధ్యానమునకు సమయం ఇవ్వరు, పరోపకారమునకు సమయం ఇవ్వరు, వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడరు. వీరందరూ కూడా దేవునిని తృణీకరించువారు. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. చూడండి ఎంత స్పష్టంగా జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడింది, మై సన్, డు నాట్ మేక్ యువర్ హార్ట్ హార్డ్ ఎగెన్స్ట్ ద లార్డ్స్ టీచింగ్. అంటే దేవుని బోధకు, మాటకు, వాక్యమునకు, ఆలోచనకు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే అది దేవునిని తృణీకరించటమే. ఎన్నోసార్లు ప్రభువు నీ హృదయమును తట్టగా, ప్రభువు నిన్ను ప్రేరేపింపగా, ప్రభువు నిన్ను ఆజ్ఞాపింపగా, ప్రభువు నీకు ఎంతో ప్రేమతో ఆహ్వానింపగా ప్రభువు మాటను తృణీకరిస్తున్నావా? ప్రభువు గద్దింపును తృణీకరిస్తున్నావా? ప్రభువు ప్రేమతో దేవుని సేవకుని ద్వారా, పరిస్థితుల ద్వారా, వాక్యము ద్వారా, పాటల ద్వారా నీతో మాట్లాడినప్పుడు
ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు లోబడుచు ఉన్నావా? అదేవిధంగా మనం చూచినట్లయితే ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే అని అపోస్తల కార్యాల్లో రాయబడింది 4వ అధ్యాయం 11వ వచనంలో. వారు తెలియకే ప్రభువును తృణీకరించారు. వారు మెస్సయ్య అని నమ్మక ప్రభువును తృణీకరించారు. ఇప్పుడు వాక్యం ఎంత స్పష్టంగా ఆయనే రక్షకుడనియు, ఆయనే మార్గమనియు, ఆయనే జీవము సత్యము అనియు నీకు నాకు బోధిస్తూ ఉండగా, గురువులై బోధిస్తూ ఉండగా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ఆయనను తృణీకరిస్తున్నావా? ఇంకా ఆయన వాక్యాన్ని తృణీకరిస్తున్నావా? వాక్య విరుద్ధంగా జీవిస్తూ ఉన్నావా? చాలా చక్కని మాట నాతాను దావీదుతో అన్నాడు, నీవు యెహోవా మాటను తృణీకరించి. యెహోవా మాట అని దావీదుకి ఎలా తెలుసండి? ఏ వ్యక్తి అయినా రాజుగా అభిషేకింపబడినప్పుడు అతడు చేయాల్సిన ప్రప్రథమమైన పని, అతడు దేవుని ధర్మశాస్త్రమును రాసుకోవాలి. అది అతనికి ఇచ్చిన ప్రాజెక్ట్, అసైన్మెంట్ వర్క్. స్కూల్లో పిల్లలకు అసైన్మెంట్ ఇచ్చినట్లుగా ఒక వ్యక్తి రాజుగా అభిషేకింపబడినప్పుడు ఆ వ్యక్తి తన చేతితో ధర్మశాస్త్రమును రాసి పెట్టుకోవాలి. అతడు ప్రతి దినము దానిని ధ్యానించాలి. దావీదుకు ఆ బాధ్యత ఉంది. అందుకనే ఆ ధర్మశాస్త్రములో రాయబడినట్లుగా నీ పొరుగువానికి కీడు చేయవద్దు, నీ పొరుగువానిదేదీ ఆశింపవద్దు అని వ్రాయబడిన 10 ఆజ్ఞలలో ఆ ప్రధానమైన ఆజ్ఞను అతడు విస్మరించాడు గనక, తృణీకరించాడు గనక దావీదును నాతాను అంటున్నాడు, నీవు యెహోవా మాటను తృణీకరించావు అని. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. ఎన్నోసార్లు ప్రభువు నిన్ను మారు మనసు పొందటానికి, దేవుని కార్యాలు చేయటానికి, బాప్తిస్మము పొందటానికి, దేవుని పరిచర్యకు పిలుస్తూ ఉండగా, ప్రేరేపిస్తూ ఉండగా, ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా నీవు తృణీకరిస్తూ ఉన్నావేమో. సమయము అన్నిసార్లు ఒకేలా ఉండదు. ఏ వ్యక్తి ముగింపు ఎప్పుడో ఎవరికి ఎరుక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకనూ దేవునిని తృణీకరించే పరిస్థితుల్లోనే ఉన్నావా? అన్ని విషయాల్లో నేను దేవునిని వెంబడిస్తానండి, ఈ ఒక్క విషయంలోనే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. దావీదు అన్ని విషయాల్లో దేవునిని వెంబడించాడు. ఈ ఒక్క విషయంలో, బత్షెబా విషయంలో, ఉరియా విషయంలో అతడు చేసిన పాపమును బట్టి యెహోవా మాటను నీవు తృణీకరించావు అనే స్టేట్మెంట్, అనే ముద్ర అతడు వేయించుకున్నాడు. దానికి తగిన శిక్ష అతడు భరించాడు. దాని పర్యవసానాలు అన్నీ ఇన్ని కాదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ప్రభువును తృణీకరించే పరిస్థితుల్లో ఉన్నామా? ఏ విషయంలో ప్రభువును తృణీకరిస్తూ ఉన్నాము? దశమ భాగములు ఇచ్చే విషయంలోన, ఆయనకు సమయం ఇచ్చే విషయంలోన, ఆయన పరిచర్య విషయంలోన, మేలు చేసే విషయంలోన, పొరుగువానిని తృణీకరించే విషయంలోన, ఏ విషయంలో మనం తప్పిపోయామో. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము అని మరొకసారి అదే మాట, అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట చివరిసారిగా ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో తృణీకరించకము అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రభువు చేయు శిక్ష, ప్రభువు చేయు బోధ, ప్రభు ఇచ్చిన వాక్యము, ప్రభు ఇచ్చిన కట్టడ తృణీకరిస్తున్నావా? అయితే ఆయనను తృణీకరించినట్లే, ఆయనను తృణీకరించినట్లే, ఆయనను విస్మరించినట్లే, ఆయనకు మొదటి స్థానము ఇవ్వనట్లే. కాబట్టి పాపము చేయు ప్రతివాడు ప్రభువును తృణీకరించువాడు. ఒకవేళ ఈరోజు గనక ప్రభువును వెంబడించువారు, ప్రభువును తృణీకరించువారు అనే లిస్ట్, అనే పట్టిక తయారు చేయాల్సి వస్తే మన పేరు ఏ వైపున ఉంటుంది? ప్రభువును వెంబడించువారి లిస్టులోన, ప్రభువును తృణీకరించే వారి పట్టికలోన ఎక్కడ మన పేరు దేవుడు రాయబోతూ ఉన్నాడు? ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. దినములు, మాసములు ఎంత త్వరగా గతించిపోతూ ఉన్నాయి.
మరి ప్రభు వాక్యము నీ యొద్దకు వస్తూ ఉండగా దానికి లోబడుతూ ఉన్నావా? ప్రేమతో స్వీకరిస్తూ ఉన్నావా? భయముతో అనుసరిస్తూ ఉన్నావా? లేదంటే తృణీకరిస్తూ ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, దావీదుతో నాతాను నీవు యెహోవా మాటను తృణీకరించి ఉన్నావు అనే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేశావు అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ప్రభువా, చాలామంది నీ మాటను, నీ ఆలోచనను, నీ గద్దింపును, నీ ప్రేమపూర్వక ఆహ్వానమును విడిచి తృణీకరించి నీకు, నీ దృష్టికి చెడుతనము చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ వాక్యం ఎంతమంది అయితే వినిచి ఉన్నారో వారందరూ కూడా ప్రభువా, నీ మాటకు లోబడి నీ చిత్తానుసారముగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. మెటుకు నీ ఎదుట నిలవబడినప్పుడు రక్షక, నీతిమంతులముగా, నిందారహితులముగా, నిన్ను వెంబడించు వారముగా, బడా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే రీతిగా బ్రతికే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. దావీదు అన్ని విషయాల్లో నిన్ను వెంబడించాడు. ఉరియా విషయంలో, బత్షెబా విషయంలో అతడు పాపము చేసి ప్రభువా నీ దృష్టికి చెడుతనము చేశాడు. నీ మాటను తృణీకరించాడు. అన్ని విషయాల్లో వెంబడిస్తున్నామేమో, ఇంకా రహస్యమైన పాపము ఏ విషయంలో తృణీకరిస్తూ ఉన్నామో దానిని మాలో ప్రతి ఒక్కరము గ్రహించుకుని పశ్చాత్తాపముతో నిన్ను వెంబడించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సర్వశక్తిగల యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.